ముస్లింలకు అతి పవిత్రమైన బక్రీద్ సందర్భంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పట్టణంలోని ఈద్గాను సందర్శించారు. ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థన అనంతరం వారిని కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ధర్మ నిబద్ధతకు బక్రీద్ ప్రతీక అని తెలిపారు. ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ బక్రీద్ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా హిందూ ముస్లింల మధ్య స్నేహపూర్వక వాతావరణం, శాంతి సౌభ్రాతత్వాలు వెలువరిస్తాయన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థించాలన్నారు. రైతులు ఇంట పాడి పంటలతో సిరులు కురవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ డీసీసీబీ అధ్యక్షులు మునుపు దామోదర్ రెడ్డి, జైనత్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మావల ఎంపీపీ దర్శనాల సంగీత, పత్తి మజ్జు, ఏఎం షకీల్, మొహమ్మద్ రఫీక్, ఖలీం, ఖయ్యూమ్, సమీవుల్లా ఖాన్, అఫ్రోజ్ అహ్మద్, రాజ్ మహమ్మద్ ఖర్మా తదితరులు పాల్గొన్నారు. थोड़ा पीछे ఈరోజు బక్రీద్ సందర్భంగా, బక్రీద్ అంటేనే త్యాగాలకు మారుపేరు. ఈరోజు మైనారిటీ సోదరులందరితో కలిసి అంగరంగ వైభవంగా ఆదిలాబాద్ పట్టణంలో బక్రీద్ని జరుపుకోవడం జరిగింది. గంగా జమునా తహజీబ్ వేల సంవత్సరాల నుంచి మనం కలిసిమెలిసి జీవించినాం, కలిసిమెలిసి పండుగల్ని చేసుకున్నాం. అదే స్ఫూర్తితో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగా జమునా తహజీబ్ అలాగే కొనసాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిచింది. అందరూ కూడా, మైనార్టీ సోదరులందరికీ కూడా, ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున అందరికీ కూడా పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈ ఈద్ మనందరికీ శాంతి సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ తీసుకొని రావాలని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని. ఈరోజు వర్షాకాలం, ఇప్పుడు పత్తి విత్తనాలు, సోయాబీన్ విత్తనాలు, శనగలు వేసుకునేటువంటి సమయం కాబట్టి అందరి పంటలు బాగా పండాలని, అందరి వ్యాపారాలు సక్రమంగా మంచిగా